జీవీఎంసీ 6వ వార్డు పరిధి పార్కు నిరాదరణకు గురైంది. గత ప్రభుత్వ హయాంలో 6వ వార్డులో పార్కులను పూర్తి చేసేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేశారు. కానీ ఆ పార్కుల విషయంలో జీవీఎంసీ అధికారులు కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ నిర్వహణ లేక గాలికి వదిలేశారు. దీంతో ఆ పార్కు మొత్తం అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా ఉండటం, కనీసం చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కానీ పిల్లలు కానీ వినియోగించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆ పార్కు చుట్టూ ఏర్పాటు చేసిన గోడ ఎత్తుగా ఉండటం తమ పిల్లలను ఆడుకునేందుకు పంపించే ఏమైనా విశేషకాలు బారిన పడతారేమో అని స్థానికులు భయపడుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఏఎస్ఆర్ తెలుగు న్యూస్తో మాట్లాడుతూ పాల్గొని అభివృద్ధి చేసే ఈ కాలనీకి సంబంధించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ తక్షణమే ఈ పార్కు అభివృద్ధి చేయాలని, పిల్లలు ఆడుకునే పరికరాలు కూడా శిథిలమయ్యాయని, వెంటనే పార్క్ అభివృద్ధితో పాటు వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నా పేరు సుజాత, ధనలక్ష్మి రాయిలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాను. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇలా వదిలేయడం వల్ల పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి. చుట్టూ పిల్లలకి ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ అంతా పాడైపోయింది. అసలు ఏమీ లేదు, గోడలు కట్టిన ఉపయోగం లేదు. పందులు విపరీతంగా వస్తున్నాయి, పాములు ఎక్కువగా తిరుగుతున్నాయి. సో ఎక్కువగా తిరగడం వల్ల ఏంటంటే మెయింటైన్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడుతుంది. నా పేరు పివిఎన్ దేవి అండి. నియర్లీ 10 ఇయర్స్ నుంచి నేను ధనలక్ష్మి రాయల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాను. మేము స్టార్టింగ్ వచ్చేసరికి పార్క్ కొంచెం నీట్గా కొంచెం మొక్కలతో అది ఉండేది. తర్వాత రీసెంట్గా ఏ ఇయర్ అక్కడ నేను సరిగ్గా చూడలేదు, 4 ఇయర్స్ అయినట్టుంది. డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఒక 4-5 డేస్, ఒక 10 డేస్లో గోడ కట్టేశారు. ఏవో కొన్ని ఎక్విప్మెంట్ పెట్టారు, బాగా చేస్తున్నారు అనుకున్నాం. పెట్టిన ఎక్విప్మెంట్ నెల 2 నెలలకు ఒకటి పనిచేయడం మానేసింది. మాకేంటంటే లైట్ కావాలి, వాటర్ ఫెసిలిటీ కావాలి, అక్కడ లోపలికి నెక్స్ట్ వచ్చేసి సిట్అవుట్స్ కావాలి, చుట్టూ వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రే కావాలి. తర్వాత జీవీఎంసీ వాళ్ళు ఎప్పుడు తుడుస్తున్నారో తెలియదు. చూడండి ఒకసారి మీరు కింద సరౌండింగ్స్ అంతా చూడండి, లైట్లు లేవు. తర్వాత షబ్స్ ఉన్నాయి, ఎక్కువ కింద పాములు తిరుగుతున్నాయి. నేను ఏంటంటే ఇక్కడ నా పక్కన పార్క్ ఉంచుకుని, నా ఇంటి పక్కన పార్క్ ఉంచుకుని నేను రామాలేందర్ పార్క్కి, ఎస్బీఐ పార్క్కి నేను వాకింగ్కి, సైక్లింగ్కి వెళ్తున్నాను. సో ఇవన్నీ ఫెసిలిటీస్ చూడగలిగితే చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు ఒల్లూరు రాజేంద్ర ప్రసాద్, మహాపుష్కర్ అపార్ట్మెంట్. ఇక్కడ పార్క్ పెట్టారు కానీ సరైన ఫెసిలిటీ లేదు. ఫెసిలిటీ అంటే కనీసం వాకింగ్ చేయడానికి వాకింగ్ ప్లేస్ లేదు. చుట్టూ మొక్కలు, చెత్త చెదారం అంటే పిల్ల ఆడుకోవడానికి 100 మంది వస్తున్నారు, ఆడుకుంటున్నారు. కానీ చిన్నపిల్లలకి ఏ పంపురు వస్తుందో పుట్ట వస్తుందో తెలియదు, పాము వస్తుందో తెలియదు. కాబట్టి నీట్నెస్ మెయింటైన్ చేయదు. ఇది సక్రమైన మార్గంగా చేస్తే నేను రామన్ నగర్ పార్కు, అక్కడ ఎస్బీఐ కాలనీ పార్కు అక్కడ వెళ్తా, అక్కడ నేను రోజు వెళ్తూ ఉంటా. అక్కడ బ్రహ్మాండంగా చేస్తారు, మెయింటైన్ చేస్తారు. మెయింటెనెన్స్ ముఖ్యం లేదు, తర్వాత లైటింగ్ లేదు. ఇప్పుడు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, షటిల్ ఆడుతున్నారు, అన్నీ ఆడుకుంటున్నారు. అన్నీ బాగుంది, దగ్గర వాతావరణం బాగుంటుంది, అన్నీ బాగున్నాయి. కానీ దీన్ని మెయింటైన్ చేస్తే దాని ఒక విలువ అండి. తర్వాత చుట్టూ గ్రౌండ్ వేయాలండి, చుట్టూ కాంక్రీట్ సిమెంట్ వాకింగ్ ప్రకారంగా వేయాలండి. సెట్ బాగుంటుంది. అదే పిల్లలకి పార్క్ పెట్టుకుంటే చాలా మంచిది. కొంత మొక్కలు వచ్చి ఉంటాయి, పురుగు రాకుండా చూసుకుని ఆ చుట్టూ గోడలో ఉన్న ఉపయోగం బాగుంటుంది. ఖర్చు పెట్టారు, చేసిన దాని ఉపయోగం లేకుండా ఉంది. కాబట్టి నా మనవి ఏంటంటే ఇప్పుడైనా లైటింగ్ చేసి దానికి మంచి మార్గం అరేంజ్ చేసి పిల్లలు ఆడుకునే